సార్ కొత్త సంవత్సరంకి వచ్చేసాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు. థ్యాంక్ యూ సార్. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్లో జనవరి మంత్తోనే సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని స్టార్ట్ చేస్తున్నాం. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఈ భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ముఖ్యంగా పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఎకనామికల్లీ డిప్రైవ్డ్ సొసైటీలో పువర్ శానిటేషన్ హ్యాబిట్స్ తో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల్లో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు కోస్ట్ లో దిస్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. అంటే అక్కడ తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ ని కలగజేస్తుంది. ఈ వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్. మోర్ ఇంటెలిజెంట్ దాన్ కరోనా వైరస్. ఇన్ వాట్ వే సార్? కరోనా వైరస్, కరోనా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చింది అనుకోండి, వెంటనే మన బాడీ డెవలప్స్ ఇమ్యూనిటీ టు దాట్ వైరస్. అంతే కదా? మనం అప్పుడు గుర్తుందా మీకు, వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకముందు నాకు ఎన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, మీకు ఎంత యాంటీబాడీ టైటర్ చూసుకునే వాళ్ళం, సెట్ చేసుకునే వాళ్ళం కదా. సో కరోనా వైరస్ కి ఇమీడియట్ గా బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ దాన్ని గుర్తించి దానికి యాంటీబాడీస్ తయారు చేసి నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాపాడుతుంది. ఈ వైరస్, హ్యూమన్ పాపిలోమావైరస్ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అది ఇంట్రా సెల్యులర్ గా ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ కి అందదు. తద్వారా బాడీ యాంటీబాడీస్ తయారు చేయలేదు ఆ వైరస్ కి. సో రిపీటెడ్ గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది గర్భసంచి ముఖద్వార సర్వైకల్ ఎపిథీలియం మీద. దాని మీద రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ తో అక్కడ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. సో మరి ఎలాంటి సింప్టమ్స్? ఈ వైరస్ ఏమవుతుందంటే ఆ సెల్ లోపలే ఉంటుంది, అందువల్ల ఇమ్యూన్ మెకానిజమ్స్ కి దొరకదు. సో ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేట్ స్టేజెస్ లో తప్ప పెద్దగా సిమ్టమ్స్ కూడా ఏముండవు. అందరు స్త్రీలు కూడా ఆ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సో సిమ్టమ్స్ ఏంటంటే ఆఫుల్ స్మెల్ తో ఉన్న డిశ్చార్జ్, లేకపోతే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ కి మధ్యలో బ్లీడింగ్ అవటం, వైటిష్ మెటీరియల్ రావటం, లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, లోవర్ అబ్డామినల్ పెయిన్. ఇవి ఈ వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. చాలా మంది స్త్రీలు వీటిని నెగ్లెక్ట్ చేస్తారు. వైట్ డిశ్చార్జ్ చాలా మందికి ఉంటుంది, బ్లడీ డిశ్చార్జ్ ఉన్నా పెద్దగా పట్టించుకోరు. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ చూసుకోరు. చాలా మంది లేట్ స్టేజ్ లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ ని అశ్రద్ధ చేయకూడదు. సార్ మరి లేట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? ఏ స్టేజ్ లో వచ్చిన వాళ్ళ కేసెస్ మీరు చూసారు అండ్ దే ఆర్ హ్యాపీలీ లివింగ్ నౌ? ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే ఇది శరీరంలో ఇతర భాగాలకు ఎక్కువగా పాకదు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అలాగే లివర్ క్యాన్సర్, ఇవన్నీ ఏమవుతాయంటే లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్ కి, బ్లడ్ వెసల్స్ ద్వారా శరీరంలో ఇతర ఆర్గన్స్ కి పాకిపోతాయి. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ జనరల్ గా స్లోగా పెరుగుతుంది. చాలా తక్కువ మందిలో ఇది శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది. చాలా సార్లు లోకల్ గా పెరుగుతూ ఉంటుంది, పక్కన ఉన్న యూరినరీ బ్లాడర్ ని పర్ఫరేట్ చేస్తుంది, యూరిన్ లీక్ అవుతుంది, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. లేకపోతే వెనకాల ఉన్న మల ద్వారాన్ని పెనట్రేట్ చేస్తుంది, మోషన్ లీక్ అవుతుంది ముందు నుంచి, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. సో పెద్దగా సిమ్టమ్స్ కలగజేయదు, పెరుగుతూనే ఉంటుంది, బాధ కలిగిస్తుంది, కానీ శరీరంలో ఇతర భాగాలకు పాకి ప్రాణానికి హాని చేయదు. సో అందుకని చాలా కాలం బ్రతికేస్తారు ఇది లేట్ స్టేజెస్ లో కూడా. సో ఎర్లీ సర్వైకల్ క్యాన్సర్ కనుక గుర్తించినట్టయితే మనము సర్జరీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఎర్లీగా ముందుగా గుర్తించినట్టయితే. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే దీనికి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉందండి. అంటే క్యాన్సర్ రాకముందే దీన్ని గుర్తించవచ్చు. దీన్ని ప్రివెంట్ కూడా చేయవచ్చు. ఇది మోర్ ఇంపార్టెంట్ మనకి. సో ముందు ఎలా గుర్తించవచ్చు? ఈ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఇది ప్రీ క్యాన్సరస్ ఫేజ్ లో ఉంటుంది, ఆ తర్వాత క్యాన్సర్ గా మారుతుంది. సో సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్, చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా, పాప్స్మియర్ టెస్ట్ అంటే వెరీ సింపుల్ టెస్ట్, స్క్రేపింగ్స్ తీసుకొని దాన్ని స్లైడ్ మీద పెట్టి పరీక్ష చేసినట్టయితే ఆ ప్రీ క్యాన్సర్ ఫేజ్ లో ఉందా, క్యాన్సరస్ ఫేజ్ లో ఉందా ఈజీగా చెప్పేస్తారు పెథాలజిస్టులు. సో ప్రీ క్యాన్సర్ ఫేజ్ లోనే మనం ముందుగా గుర్తించామనుకోండి, అప్పుడే మనం రెమిడియల్ మెషర్స్ తీసుకుంటే, సర్జరీ కనుక చేసినట్టయితే క్యాన్సర్ ని ప్రివెంట్ చేయవచ్చు. కానీ పాప్స్మియర్ చేయించుకోవాలన్న థాట్ కూడా మాకు రావాలి. ఎస్, వెరీ కరెక్ట్. సో జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇది దేర్ వాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఇదేంటంటే మన ప్రతి 5,000 మంది పాపులేషన్ కి ఒక ఫీమేల్ హెల్త్ వర్కర్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేశారు, ముఖ్యంగా తమిళనాడులో. వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఇన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడియార్, అప్పుడే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. సో అందుకని క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు బాగా తగ్గిపోయిందండి. సో వే బ్యాక్ ఇన్ 1991లోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది యూనియన్ గవర్నమెంట్. అదేంటంటే టు ట్రైన్ ఈచ్ ఆఫ్ దిస్ హెల్త్ వర్కర్ టు ఐడెంటిఫై అబ్నార్మల్ సర్విక్స్, క్లినికల్ గా చూసి పాప్స్మియర్ చేయకుండా వాళ్ళని రెఫరల్ సెంటర్, డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ తీసుకురావటం, అక్కడ పాప్స్మియర్ చేయటము,
వాళ్ళని ఐడెంటిఫై చేయటము, క్యాన్సర్ ముందు ఫేజ్లో గుర్తించటము, ప్రివెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే క్యాన్సర్ రాకముందే దాన్ని గుర్తించి క్యూర్ చేసుకోగలటం. సో దిస్ ఈస్ క్వైట్ పాసిబుల్. మన ప్రజలందరికీ ఇది వెరీ సింపుల్ టెస్ట్, ఇన్ఎక్స్పెన్సివ్. మన ఎవ్రీ గైనకాలజిస్ట్ వాళ్ళ ఆఫీస్లోనే పరీక్ష చేసేయగలరు. కానీ చేయమని కూడా ఈవెన్ పేషెంట్ చెప్పాలి, లైక్ పీపుల్ చెప్పాలి, అండ్ గైనక్ కూడా సజెస్ట్ చేయాలి కదా సార్, చేసుకోండి పలానా టైం. ప్రతి గైనకాలజిస్ట్ దే ఆర్ అవేర్ నౌ. వాళ్ళు రొటీన్గా చెకప్కి వచ్చినప్పుడు దే మస్ట్ ఎగ్జామిన్ ద బ్రెస్ట్ ఆఫ్ ద విమెన్ అండ్ టీచ్ దెమ్ హౌ టు ఎగ్జామిన్ దెమ్సెల్స్. సో ప్రతి స్త్రీ కూడా ఎప్పుడొకప్పుడు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. అప్పుడు ఒకసారి వారితో పరీక్ష చేయించుకోవటం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, తర్వాత నేర్చుకోవటం ఎలా సెల్ఫ్గా ఎలా అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఎలా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, ఏమేమి మార్పులు ఉంటే డాక్టర్ దగ్గరికి రావాలి. అదే టైంలో క్లినికల్ ఎగ్జామినేషన్, ఒకసారి లేడీ డాక్టర్ కనుక ఎగ్జామినేషన్ చేస్తే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నార్మల్గా ఒక పాప్స్మియర్ తీసేసుకుంటే చాలా ఈజీగా ప్రీ క్యాన్సర్ ఫేజ్ని గుర్తించవచ్చు. వెరీ సింపుల్, ఇది ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్. చాలా మన ఇండియన్ ఎన్విరాన్మెంట్లో చాలా ఈజీగా చేసేయగలుగుతాం. తద్వారా దీన్ని గుర్తించవచ్చు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. దీనికి ప్రైమరీ ప్రివెన్షన్ కూడా ఉంది. ప్రైమరీ అంటే అసలు రాకుండా చేయటం, అది వ్యాక్సినేషన్. ఈ మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలుసు. హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్, దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ క్యాన్సర్ సర్విక్స్. సో అందుకని సైంటిస్టులు దీనికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. సో ఈ వైరస్ వెరీ స్మార్ట్. బట్ ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే మనలో, మన స్త్రీలలో, పిల్లల్లో, ఆడపిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది. పెంచి ఇట్ మేక్ షూర్ దట్ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ డు నాట్ అక్కర్. రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకపోయినట్టయితే మనము ఆ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. సో చాలా సింపుల్. 10 to 12 years రాగానే ఈ వ్యాక్సిన్ కనుక మనం ఇచ్చేసినట్టయితే మన పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్ కొనివ్వకుండా అదే కాస్తో ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే పూర్తిగా మనం మసూచిని, పోలియోని ఎలా ఎరాడికేట్ చేసామో అలా ఈ క్యాన్సర్ని కూడా ఎరాడికేట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు రాని జబ్బులకు ఎందుకు వ్యాక్సినేషన్ అని జరుగుతున్న డిబేట్కి మీ వర్డ్? దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం అండి సౌత్ ఇండియాలో. ఇది రాని జబ్బు కాదు, ఇది ఖచ్చితంగా చాలా కామన్ ప్రాబ్లం. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క వ్యాక్సిన్ అతి తక్కువ ఖర్చుతో ఇప్పుడు అందుబాటులో ఉంది. లాస్ట్ టైం నేను మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే వారు మెర్క్ కంపెనీతో డిస్కస్ చేసి ఈ వ్యాక్సిన్ ఇండియాలో చాలా తక్కువ ఖర్చుగా అందుబాటులో తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఇండియాలోనే ఈ వ్యాక్సిన్ తయారు చేసి మన పిల్లలందరికీ ఫ్రీగా ఇవ్వాలనుకుంటుంది. మన బడ్జెట్లో ద ప్రెసెంట్ గవర్నమెంట్, ద ప్రెసెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, ఇది ఫ్రీగా మన పిల్లలందరికీ అందిస్తామని. సో ఫ్రీగా అందిస్తామని. సో ఈ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా 016 కానీ 026 కానీ 2-3 డోసేజ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇవ్వటం ద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చేసి క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్తో చేయొచ్చు. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? వెంటనే మాకు ఒక డౌట్ వస్తుంది. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనికి. మనం మిగతా వ్యాక్సిన్ లాగానే ఏదైనా కొంచెం 99 degrees ఫారెన్హైట్ ఫీవర్ రావచ్చు తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కంఫర్టబుల్ గా మన పిల్లలందరికీ మనం ఇప్పించేయచ్చు. ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. 10 years రాగానే ఇచ్చినట్టయితే దిస్ డెడ్లీ డిసీజ్ కెన్ బి ప్రివెంటెడ్ ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years. ఓకే. బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇవ్వచ్చండి, తీసుకోవచ్చు వాళ్ళు కూడా. కానీ ఒక 1 year ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి. ఆఫ్టర్ వ్యాక్సినేషన్. సో మ్యారేజ్ అయిన తర్వాత కనుక ఈ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే ముందుగా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ డిసీజ్ వచ్చిందా లేదా అనేది. లేట్గా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా, అంటే ఇప్పుడు 10-12 years వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి ఆ తర్వాత ఫ్యూచర్లో పాప్స్మియర్ కూడా ఏం అవసరం లేదు అసలు. బట్ లేట్గా 20s 30s అప్ టు 45 ఇండియన్ గవర్నమెంట్ రికమెండ్స్, వరల్డ్ బాడీ ఆల్సో రికమెండ్స్ 45 వరకు మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని. బట్ వాళ్ళు అంటే వ్యాక్సిన్ వుడ్ ట్రై టు ప్రివెంట్, బట్ పూర్తిగా నివారించలేదు. సో వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వారు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను 35 ఏళ్ళప్పుడు ఇంకా నాకు రాదు అని అనుకోకూడదు. చిన్నప్పుడే తీసుకుంటే ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రైమరీ ప్రివెన్షన్. 35 40s కానీ తీసుకున్నారు అనుకోండి, ఇంకా నాకు రాదు అని అనుకోకూడదు. రెగ్యులర్గా స్క్రీనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్స్ మరి ఏ విధంగా ఉంటాయి? బికాస్ చాలా లేట్గా తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అర్లీగా తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతవరకు బయటపడవచ్చు? దీనికి స్టేజింగ్ చేయడానికి జనరల్గా ఎంఆర్ఐ స్కాన్ వాడుతుంటాం. ఇప్పుడు కొత్తగా పెట్ ఎంఆర్ అందుబాటులోకి వచ్చింది. పిఈటి ఎంఆర్, పెట్ ఎంఆర్ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. ఈ పెట్ ఎంఆర్ చేయడం ద్వారా చాలా యాక్యురేట్గా ఈ క్యాన్సర్ని స్టేజ్ చేయవచ్చు. పెట్ వేరు, పెట్ ఎంఆర్ వేరు. పెట్ ఎంఆర్ వేరు, పెట్ ఎంఆర్ వేరు. పెట్ ఎంఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎంఆర్ఐ అండ్ పెట్. ఎంఆర్ఐ ఇస్ వెరీ యూస్ఫుల్. పెల్విక్ ఆర్గన్స్ డయాగ్నోస్ చేయడానికి ఎంఆర్ఐ ఇస్ ద బెస్ట్ టూల్. దాంతో పెట్ కూడా కాంబినేషన్లో కనుక వచ్చినట్టయితే ఎంఆర్ఐలో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. పెట్ ఎంఆర్లో ఆ గడ్డలో
మెటబాలిక్ యాక్టివిటీ ఉంది లేదో తెలుస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని మనం ఎంఆర్ఐ చేసినప్పుడు ట్యూమర్ని విజువలైజ్ చేసాము, పక్కనే వచ్చిన నోడ్ కనపడింది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఆ నోడ్ కూడా క్యాన్సరా డాక్టర్ గారు అని. అది మనకి పెట్టెంఆర్లో తెలుస్తుంది. సో పెట్టెంఆర్ చేయటం ద్వారా మనం యాక్యురేట్గా స్టేజ్ చేసుకొని అర్లీగా కనుక మనం గుర్తించినట్టయితే రాడికల్ హిస్టెక్టమీ అంటే గర్భసంచిని దూరంగా తీసేయడం ద్వారా మనం ఈ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఓల్డెన్ డేస్లో పెద్దగా కోత కోసి సర్జరీ చేసేవాళ్ళం. ఇప్పుడు కీ హోల్ పద్ధతిలో చేస్తున్నాం. అంటే జస్ట్ 4 to 5 హోల్స్ చేయడం ద్వారా మనం ఈ క్యాన్సర్ని చక్కగా పూర్తిగా కీ హోల్ పద్ధతిలో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హై డెఫినిషన్ డిజిటల్ కెమెరాస్తో చాలా కేర్ఫుల్గా మనం ప్రతి ఆర్గన్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. క్యాన్సర్ ఎక్కడుంది, ఎంత దూరం పాకిందో 16 to 17 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని ఆపరేషన్ రూమ్ స్క్రీన్ మీద చూస్తూ సర్జరీ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సర్జన్కి, పేషెంట్కి కూడా. ఈ గర్భసంచి ముఖద్వారం పక్కన వైటల్ ఆర్గన్, యూరినరీ బ్లాడరు, వీటికి వెళ్ళే నర్వ్స్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ నర్వ్స్ని ప్రిజర్వ్ చేస్తూ నర్వ్ స్పేరింగ్ రాడికల్ హిస్టెక్టమీ చేస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సర్జరీ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఈ కీ హోల్ పద్ధతి ద్వారా సర్జరీ చేసినప్పుడు తొందరగా రికవర్ అయిపోతారు పేషెంట్స్. ఇమీడియట్గా వారికి ఫర్దర్గా ఏమన్నా అడ్జువెంట్ ట్రీట్మెంట్, రేడియేషన్ కానీ ఇవ్వాలన్నా వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో సేమ్ ప్రొసీజర్ కీ హోల్ పద్ధతిలో చేసేస్తాం అన్నమాట. ఓకే. సో లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు స్టేజ్ 2B, స్టేజ్ 3, స్టేజ్ 4లో వీళ్ళందరికీ రేడియోథెరపీ ద్వారా ప్లస్ రేడియోథెరపీతో పాటు కంకరెంట్ కీమోథెరపీ ద్వారా వీళ్ళని ఇప్పటికీ కూడా క్యూర్ చేయవచ్చు. ఈ రేడియోథెరపీలో కూడా అనేక నూతన చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్. అంటే కృత్రిమ మేధస్సుతో కూడిన పనిచేసే రేడియేషన్ డెలివరీ సిస్టమ్స్. లీనియర్ యాక్సిలరేటర్ అనేది రేడియేషన్ డెలివరీ అపారటస్ అన్నమాట. ఈ రేడియేషన్ డెలివరీ చికిత్సా పరికరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనుక పనిచేసినట్టయితే చాలా చక్కగా ట్యూమర్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. మీరు ఎనాటమీ చూసినట్టయితే గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, గర్భసంచి వెనకాల మలద్వారం ఉంటుంది. సో ఉదాహరణకి మనం రేడియేషన్ ప్లాన్ చేసాము, కరెక్ట్గా గర్భసంచి ముఖద్వారానికి రేడియేషన్ ఇచ్చేటట్టు రేడియేషన్ ఆంకాలజిస్ట్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. రేడియేషన్ ఇచ్చేసాం, 3 రోజులు అయిపోయింది. 4వ రోజు పేషెంట్ హ్యాడ్ లిటిల్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఎవరికైనా ఉండొచ్చు కదండి. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రెక్టమ్ యొక్క సైజ్ పెరుగుతుంది, ఉబ్బుతుంది. రెక్టమ్ ఉబ్బినప్పుడు ముందున్న సర్విక్స్ ని ఒక 3 మిల్లీమీటర్లు ముందుకు పుష్ చేస్తుంది, 2 మిల్లీమీటర్లు పుష్ చేస్తుంది. కానీ మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు రేడియేషన్ చికిత్సా పరికరము దీన్ని ఐడెంటిఫై చేయదు. ముందుగా కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ చేశాం కదా, ఇంతకుముందు ఎక్కడైతే రేడియేషన్ ఇచ్చామో అక్కడే రేడియేషన్ ఇచ్చేస్తుంది. అలా ఇచ్చినప్పుడు పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ మీద రేడియేషన్ డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ రేడియేషన్ డోస్ నుంచి ఎస్కేప్ అవుతుంది. అందుకని చాలా సార్లు కొంచెం ఎక్కువ ఫీల్డ్లో రేడియేషన్ ప్లాన్ చేస్తారు, అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్త చికిత్సా పరికరం కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. దీనిలో ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంది. సో రేడియేషన్ ఇచ్చే ముందు అది చూస్తుంది ఎక్కడుంది మన సర్విక్స్ అని ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత ఆలోచిస్తుంది, మరి దానికి కృత్రిమ మేధస్సు ఉంది కదా, మనిషి కన్నా చక్కగా ఆలోచిస్తుంది. అదేమిటి ఇక్కడ ఉండాల్సిన సర్విక్స్ 2 మిల్లీమీటర్ల ముందుకు జరిగింది అని అబ్జర్వ్ చేస్తుంది. ఆ కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది. మళ్ళీ కృత్రిమ మేధస్సుతో రీప్లాన్ చేస్తుంది రేడియేషన్ని అండ్ డెలివర్ చేస్తుంది 2 లేక 3 నిమిషాల్లో. ఇది పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒమేగాలో ఉంది కదా సార్? ఒమేగాలో ఉంది. సో ఈ రేడియేషన్ చికిత్సా పరికరంతో ఆ పక్కన ఉన్న నార్మల్ రెక్టమ్ అంటే మలద్వారం మీద ఎటువంటి రేడియేషన్ లేకుండా ప్రిసైజ్గా ఎవ్రీ డే మనం గర్భసంచి ముఖద్వారం మీదే రేడియేషన్ టార్గెట్ చేయగలం. అలాగే ఒక రోజు 4వ రోజో 10వ రోజో కొంచెం వాటర్ ఎక్కువ తాగి ట్రీట్మెంట్కి వచ్చారు. సడన్ గా యూరిన్కి వెళ్ళాలన్న కోరిక కలిగింది. కానీ అప్పుడే టెక్నీషియన్ వచ్చి మీ టర్న్ వచ్చింది రండి మేడం అన్నారు. ఇది 2 నిమిషాలే కదా చికిత్స, చేంజ్ చేసుకుని వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకెవరో వస్తారు, మళ్ళీ నేను 10 నిమిషాలు వెయిట్ చేయాలి అనుకుని లోపలికి వెళ్ళిపోతారు. మరి బ్లాడర్ కొంచెం సైజ్ పెరిగింది, బ్లాడర్ లో యూరిన్ ఉండటం వల్ల గర్భసంచి ముఖ ద్వారానే 1 మిల్లీమీటర్ వెనక్కి జరిగింది. దీన్ని కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది. చేసి ఆ కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుని రీప్లాన్ చేసి రేడియేషన్ డెలివరీ చేసేస్తుంది.